నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. విదేశాల్లో నివసించాలనుకునే వారికి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి షాక్లనే ఇస్తున్నాయి. అమెరికా మొదలుపెట్టింది, దాన్ని మిగతా దేశాలు ఫాలో అవుతూనే ఉన్నాయి. తమ ఇమ్మిగ్రేషన్ రూల్స్ను మార్చేస్తున్నాయి. మొన్న ఇరాన్ భారత్కు వీసా ఫ్రీ ఎంట్రీని తీసేసింది. యూకే తన ఇమ్మిగ్రేషన్ రూల్స్ని మార్చేయడానికి నిర్ణయించుకుంది. యూకే ప్రభుత్వం అంతర్జాతీయ వలసదారుల విధానంలో అత్యంత కఠినమైన కీలకమైన మార్పును తీసుకురావడానికి సిద్ధమైపోయింది. ఇందులో భాగంగా భారత్తో సహా యూకేలో స్థిరపడాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వలసదారులు శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉండే గడువును రెట్టింపు చేస్తూ ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీనిని నిన్న యూకే పార్లమెంట్లో హౌస్ సెక్రటరీ షబానా హమీముద్ ప్రవేశపెట్టారు. యూకేలో వలసలను తగ్గించడానికే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం సెక్రటరీ షబానా తెలిపారు. వలసదారుల సంఖ్యను అదుపు చేయాలని ఓటర్ల ఒత్తిడి, రాజకీయ పార్టీల వాగ్దానాల నేపథ్యంలోనే యూకే ప్రభుత్వం ఈ చారిత్రక మార్పును తీసుకువచ్చింది. కొత్తగా తీసుకురానున్న ఎడ్డెన్ సెటిల్మెంట్ మోడల్లో భాగంగా ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వలసదారులు 5 ఏళ్ల నివాసం తర్వాత ఆటోమేటిక్గా లభిస్తున్న ఐఎల్ఆర్ విధానాన్ని రద్దు చేసి ఈ గడువును కనీసం 10 ఏళ్లకు పెంచుతున్నట్లు హోంమంత్రి షబానా ధృవీకరించారు. ఈ నిర్ణయం బ్రిటన్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ నిపుణులపైన, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు వలసదారులను వారి ఆదాయం, వృత్తి ఆధారంగా వివిధ వర్గాలుగా విభజిస్తున్నాయి. నిరీక్షణ సమయాన్ని అమాంతం పెంచాయి. తక్కువ వేతనమున్న ఉద్యోగులు శాశ్వత నివాసం పొందాలంటే 15 ఏళ్ల సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులు ఏకంగా 20 ఏళ్ల పాటు నివాస అనుమతి కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. ఇక సాధారణ నిపుణులు ఆటోమేటిక్గా గడువు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి కీలక రంగాల్లో పనిచేసే నిపుణులు, ఎక్కువ సంపాదన ఉన్న వ్యాపారవేత్తలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. 5 ఏళ్లు లేదంటే అంతకంటే తక్కువ సమయంలోనే నివాస అనుమతి పొందే మార్గం అందుబాటులో ఉంటుంది. 2021 నుంచి దాదాపు 20 లక్షల మంది వివిధ దేశాల నుంచి యూకేకు చేరుకున్నారు. ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం వీళ్ళంతా 2026 నుంచి 2030 మధ్య ఐఎల్ఆర్కు అర్హత సాధించారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియమాలను తీసుకువచ్చారు. మరికొన్ని కఠిన నిబంధనలు కూడా కొత్త విధానంలో భాగంగా ప్రతిపాదించారు. వలసదారులకు క్రిమినల్ రికార్డులు ఉండకూడదు, ఇంగ్లీష్ భాషలో ఉన్నత ప్రమాణాలతో మాట్లాడాలి, సమాజంలో స్వచ్ఛంద సేవ చేయాలి, ఇలాంటి అనేక మార్గదర్శకాలను తీసుకువచ్చారు. అయితే యూకే ఆర్థిక వ్యవస్థకు, ప్రజా ఆరోగ్యానికి కీలక రంగాల్లో పనిచేస్తున్న నిపుణులకు ఈ కొత్త నిబంధనలు, మినహాయింపులు లభించనున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి కీలక రంగాల్లో పనిచేసే నిపుణులు, అలాగే ఎక్కువ సంపాదన ఉన్న వ్యాపారవేత్తలకు ఈ కఠినమైనటువంటి నిబంధనలు వర్తించవు. వీరు 5 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే శాశ్వత నివాసం అనుమతి పొందేందుకు మార్గం అందుబాటులో ఉంటుంది. యూకేలో వలసల సంఖ్యను తగ్గించడం, దేశానికి అత్యధిక ఆర్థిక విలువను అందించే నిపుణులను మాత్రమే ఆకర్షించడం ఈ కొత్త విధానం యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. వలసదారుల సంఖ్యను అదుపులో చేయాలని ఓటర్ల ఒత్తిడి, రాజకీయ పార్టీల వాగ్దానాల నేపథ్యంలోనే యూకే ప్రభుత్వం ఈ చారిత్రక మార్పును తీసుకువచ్చింది. ఈ కఠిన నిబంధనలు ఆమోదం పొందితే యూకేలో తమ భవిష్యత్తు గురించి ఆశలు పెట్టుకున్న వేలాది మంది భారతీయులు తమ ప్రణాళికలను పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే గుడ్డిలో మెల్లలాగా యూకే ఆర్థిక, ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక రంగాల్లో పనిచేస్తున్న నిపుణులకు మాత్రం ఈ సరికొత్త రూల్స్ నుంచి మినహాయింపు కూడా లభించనుంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ లాంటి కీలక రంగాల్లో పనిచేసే నిపుణులు, ఎక్కువ సంపాదన ఉన్న వ్యాపారవేత్తలకు ఈ కొత్త నిబంధనలు ఏవీ వర్తించవు. వీరు 5 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే శాశ్వత నివాసం అనుమతి పొందేటువంటి వెసులుబాటు ఉంది.